సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎం లాగింగ్. సో ఇప్పుడైతే నేను నాగోల్లో ఉన్న శ్రీ సరస్వతి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. అన్ని వినాయకుల వీడియోలు అయితే చూపిస్తాను ఇప్పటి నుంచి. సో మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అయితే లొకేషన్ కి అయితే వచ్చేసి విజిట్ అయితే కాండి. ఇక్కడ యూనిక్ డిజైన్స్ సోలాపూర్ మోడల్, మళ్ళీ ముంబై గణపతులు అవుతున్నాయి. సో లోపలికి పోయి ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీద చూడండి బ్యానర్ మీకు. సో లోపలికి పోయి అయితే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ చూసుకోండి, మనకు ఫస్ట్ వినాయకుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మొత్తం వినాయకుని అయితే చూసుకోండి, మొత్తం ముంబై స్టైల్లో. మొత్తం ఇక్కడనే ఒక 100 వినాయకులు అయితే ఉన్నారనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కటి. సో చూసుకోండి ఫ్రెండ్స్ ఇది. సో గైస్ పక్కా షెడ్లోకి వచ్చేసి మాత్రం ఇక్కడ అన్ని వినాయకులు ఇక్కడ కూడా ఉన్నాయి. మొత్తం స్టాండ్ మొత్తం అవన్నీ అయితే వర్క్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి వినాయకుని ఫేస్ అనమాట ఇది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇవి వినాయకుని ఫేస్లో మళ్ళీ వెనకాల కిరీటంకి అయితే వస్తాయి అనమాట అవి. సో ఇక్కడ ఎట్లుంటుందంటే వరకు లోవర్ బాడీ సపరేట్, అప్పర్ బాడీ సపరేట్, మళ్ళీ ఫేస్ అయితే సపరేట్ అయితే ఉంటుంది అనమాట. సో అన్ని కలిపి లాస్ట్లో జాయింట్ అయితే వేస్తారనమాట. సో చూసుకొని మొత్తం వీడియోని అయితే ఎందాక చూడండి. సో ఫ్రెండ్స్ మీకు ఒక స్పెషల్ వినాయకుని అయితే చూపిస్తాను అనమాట. సో మనకి ఇక్కడ 8 హ్యాండ్స్ ఉన్నది వినాయకునికి అయితే. సో చూసుకోండి, వినాయకుని హైట్ వచ్చేసి ఒక 8 ఫీట్స్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం కలిపి అయితే మనకు 10 ఫీట్స్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఈ వినాయకులు అన్ని చూపిస్తా ఒక్కొక్కటి, మళ్ళీ అక్కడికి పోయినాక బ్యాక్గ్రౌండ్స్ అక్కడ ఉన్నాయి. సో ఈ వినాయకుని చూసుకుంటే మనకి మొత్తం మహారాజా స్టైల్లో సిట్టింగ్ స్టైల్లో అవుతున్నాడు. మొత్తం చూసుకోండి, బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. సో మొత్తం ఇక్కడ నుంచి ఒక 100 వినాయకులు ఉన్నాయి అనమాట ఇక్కడ మొత్తము. అక్కడ ఇంకో షెడ్ ఉన్నాయి, ఇంకో షెడ్ కి అయితే వెళ్ళి చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ చూసుకోండి మీకు బ్యాక్గ్రౌండ్స్. సో బ్యాక్గ్రౌండ్ పెడితే ఇట్లా వస్తుంది అనమాట అవుట్పుట్ మొత్తము. సో చూసుకోండి బ్యాక్గ్రౌండ్స్ మంచిగా ఉంది. సో అక్కడికి వెళ్ళి అయితే మీకు నెక్స్ట్ షెడ్ లో అయితే ఆన్ చేస్తాం, మళ్ళీ ఇంకో వీడియో చూపిస్తాం. సో గాయస్ ఇక్కడ చూసుకోండి బ్యాక్ డ్రాప్ లో వినాయకుడు ఎంత బ్యూటిఫుల్ వినాయకుడు ఉండో. మనకి మొత్తం 4 హ్యాండ్స్ తోని మొత్తం మహారాజా టైప్ లో అవుట్పుట్ పెడితే ఎక్సలెంట్ ఉంటుంది వినాయకుడు. సో నెక్స్ట్ వీడియో కూడా సేమ్ ఇక్కడనే వస్తుంది, పార్ట్ 2 చేస్తాను అనమాట. సో నెక్స్ట్ షెడ్ లా వినాయకులు తయారు ప్రాసెస్ అవుతుంది, అది మొత్తం చూపిస్తాం. సో రండి అట్లనే చూపిస్తాం మీకు కొత్త నెక్స్ట్ షెడ్ అనమాట. ఇది రీసెంట్ గానే ఓపెనింగ్ అయితే అయింది అనమాట. సో లోపలికి పోయినాక మొత్తం చూపిస్తా. సో చూసుకోండి ఫ్రెండ్స్, మనం శ్రీ సరస్వతి ఆర్ట్ వల్ల సెకండ్ షెడ్ అనమాట. సో ఎంత బందోబస్తు చేసారు. మొన్ననే శ్రీరామనవమికి అయితే ఓపెనింగ్ అయితే అయింది. సో షెడ్ చూసుకోండి, మొత్తం వినాయకులు అయితే మనకు ఒక 30 to 40 వినాయకులు అయితే అవుతున్నాయి. సో ఇక్కడ ఇది చూసుకోండి, మనకు బేస్మెంట్ ఒక 30 ఫీట్స్ వినాయకుడు అయితే చేస్తారనమాట. సో ఎంత హైట్, మినిమం ఒక 30 ఫీట్స్ వినాయకుడు అయితే ఇక్కడ చేస్తారనమాట. సో లోపలికి వచ్చి అయితే అంతే చూపిస్తా. సో వర్క్ అయితే నడుస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ. సో వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే మన బజరంగ్ బలి, జై శ్రీరామ్. సో చూసుకోండి, నిన్ననే బర్త్డే ఉండే మన బాస్ డే. సో చూసుకోండి వెనకాల ఎంత విగ్రహాలు అయితే ఉన్నాయో. సో ఇక్కడికి ఒక్కొక్కటి చూపిస్తే మాత్రం మనకి పీసెస్ లాగా వస్తాయి అనమాట ఇవి. సో ఇది ముంబై స్టైల్ వినాయకులు కాబట్టి, సో ఇది మనకు వచ్చేసి అప్పర్ బాడీ అనమాట. సో బాడీ అట్లా లోవర్ బాడీ, అప్పర్ బాడీ ఇట్లా అన్ని మొత్తం జాయింట్ చేస్తారనమాట. సో ఒక్కొక్క వినాయకుని అయితే మనం చూసుకుందాం అక్కడికి. సో దీంతోనే మనకి వినాయకుడిని అయితే తయారు చేస్తారనమాట డైలో వేసేటప్పుడు, అట్లానే పిఓపి. సో ఫ్రెండ్స్ నేను మర్చిపోయిన ఒకటి చూపించారు. సో ఇక్కడ రండి, మనకు ఒక యూనిక్ మోడల్ అయితే వినాయకుని అయితే తయారైతుంది అనమాట. రివీల్ అయితే వేయలేరు, మొత్తం క్లాత్ అయితే వేసి పెట్టిరు. సో అక్కడ మనకు ఫోటో జూమ్ చేసుకుంటే మనకి విష్ణుమూర్తి అవతారంలో అవుతుంది. సో అదైతే జూమ్ అయితే చేసి చూపిస్తా కొంచెము. సో చూడండి అవుట్పుట్ లో అయితే వస్తుంది అనమాట. సో రివీల్ అయితే చేస్తలేరు. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో అక్కడ వినాయకులని చూపిస్తా. సో అక్కడికి వెళ్ళిపోయి మన ముంబై టైప్ లో వినాయకులు చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట, 5 feet 7 feet. అవి అయితే చూపిస్తారండి. సో ఇది మొత్తం పిఓపి అనమాట. సో దీంతోనే మిక్సింగ్ వాటర్ లో మిక్స్ చేసి తయారు చేస్తారు. సో ఇది డై అనమాట. సో ఇంట్లోనే మొత్తం మనకి షేప్స్ అయితే రెడీ చేసి మళ్ళీ జాయింట్ అయితే చేస్తారు. సో చూసుకోండి మనకి హ్యాండ్ షేప్స్ ఇవి అట్లనే ఉంటాయి అనమాట ఇవి. సో చూసుకోండి వినాయకుడు వచ్చేసి మనకు ఒక 18 feet హైట్ అయితే ఉంటుంది. సో మనకు అట్లనే బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఒక 20 feet వరకు అయితే వెళ్తుంది అనమాట ఈ వినాయకుడు. సో ఇది కూడా సేమ్ మోడల్, కానీ కొద్దిగా సిట్టింగ్స్ పొజిషన్ డిఫరెన్స్ ఉంది. సో అదే కొద్దిగా స్ట్రేట్ ఉండే, ఇది కొద్దిగా క్రాస్ లో అవుతుంది అనమాట. సో ఇదైతే లెఫ్ట్ సైడ్ అయితే ఫేసింగ్ అయితే వచ్చింది వినాయకుడు.
సో చూసుకోండి మీరు, అన్ని వినాయకులు అలాగే ఉన్నాయి. సో వెనకలకి వెళ్ళి అయితే మొత్తం అన్ని వినాయకులు అయితే చూపిస్తాను, చిన్న వినాయకులు అన్నమాట సోలాపూర్వి. సో అవి అయితే చూపిస్తాను. సో వచ్చేయండి. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత యూనిక్ ఐడిల్స్ అయితే రెడీ అయితే అవుతున్నాయో. సో ఇక్కడ తొండం మీది వినాయకుంది. సో అదైతే జాయిన్ చేయాలన్నమాట. సో మొత్తం అయితే అయిపోయింది, బేస్మెంట్ ఇక్కడ. సో ఫినిషింగ్ అయిపోయింది, పెయింటింగ్ ఒకటి, మళ్ళీ బ్యాక్ డ్రాప్ ఒకటి చేస్తే వర్క్ అయితే అయిపోతుంది. సో చూసుకోండి ఇక్కడ మనకి 4 హ్యాండ్స్ తో, ప్రతి వినాయకుడు 4 హ్యాండ్స్ తో అయితే ఉన్నాయి అనమాట. సో అన్ని వినాయకులు అయితే, ఈ వినాయకుని చూడండి, కిరీటం అయితే డిఫరెంట్ టైప్ లో వచ్చింది. సో చూసుకోండి. సో ఆ ఫేస్ చూడండి, ఆ కలర్ చూడండి, ఫేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఒకసారి పెయింటింగ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది గణేశుడు అయితే. సో ఒక ఇట్లా చూపించేసాను మీకు, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి. ఫ్రెండ్స్ ఇక్కడికైతే మన ఎపిసోడ్ నంబర్ 1 అయితే ఎండ్ చేశాను. సో ఎండ్ చేసే ముందు మనం చూపిస్తాను, ఇది డై అన్నమాట. సో ఈ డైలనే మొత్తం మనకి షేప్ అయితే రెడీ అయితే అవుతుంది అనమాట. సో లోవర్ బాడీ, అప్పర్ బాడీ అయితే ఇట్లా నుంచి కట్ చేసి మళ్ళీ ఇట్లా చేస్తారనమాట. సో కటింగ్ చేసి మనకు అడ్జస్ట్మెంట్ అయితే చేస్తారు. సో చూసుకొని మీకు మధ్యలో కట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో అడ్జస్ట్ చేసి మనకి ఏ మోడల్ ఎట్లా కావాలో అట్లా అయితే చేయిస్తారు అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసిన నేను. సో చూసుకోండి. సో వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తాను. మళ్ళీ పార్ట్ 2 అయితే వస్తుంది అనమాట, ఎపిసోడ్ నెంబర్ 2. సో అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ వస్తా. జై శ్రీ గణేశ.